Namaste. I'm Joe Sharma. I'm from San Francisco, United States, coming to Hyderabad to Indian movies. So I'm very honored that I'm here in front of all of you, the media, today. I should big thanks to Mohan Badlapatla garu for believing in me. Nannu nammi, nannu inta dooram తీసుకొచ్చారు. So whatever I am today, it's all because of Mohan garu. Hands down, tomorrow if I become very famous and I get all the credits, ఏది వచ్చినా కూడా it's all because of his blessings and guidance. సో లైఫ్లో ఇట్స్ వెరీ టఫ్ టు రీచ్ దిస్ స్టేజ్. ఎంతో మంది ట్రై చేస్తుంటారు. యూ మైట్ హ్యావ్ హర్డ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ట్రై ఫర్ యాక్టింగ్ ఆర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. లాట్ ఆఫ్ స్ట్రగుల్, బట్ సంబడి నీడ్స్ టు బిలీవ్ ఇన్ యూ టు టేక్ దిస్ ఫార్, అండ్ దాట్ పర్సన్ ఈజ్ ఫర్ మీ ఈజ్ మై గాడ్ ఫాదర్ మోహన్ వడ్లపట్ల గారు. హీ బిలీవ్డ్ ఇన్ మీ దట్ ఐ కెన్ డూ దిస్ రోల్. ఈ రోల్ ఏదైతే నా రోల్ M4M మోటివ్ ఫర్ మర్డర్ మూవీలో ఉంది, అది జర్నలిస్ట్, సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. దానికి ఏదో రామ్ కామ్ టైప్లో కాకుండా దానిలో చాలా సీరియస్ లుక్ కావాలి అండ్ సిన్సియారిటీ కావాలి, యాటిట్యూడ్, హౌ యూ యాక్ట్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ, ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఈ మూవీలో మీరు ఎవరైనా చూసినా కూడా దే లివ్ ద క్యారెక్టర్స్. మీరు అక్కడ నన్ను చూడరు, మీరు అక్కడ ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు రాధా, యూ సీక్ రాధా ఇన్ దేర్, యూ డోంట్ సీ జో శర్మ. అలాగ డిజైన్ చేశారు. ఆ స్క్రీన్ ప్లేని కూడా ఎంత టైట్ స్క్రీన్ ప్లే అని అంటే, నేను కూడా చూశాను. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వాచ్ ద మూవీ ఆల్సో. అసలు రెస్ట్ రూమ్ బ్రేక్ కూడా నేను మర్చిపోయాను, వాటర్ తాగడం కూడా మర్చిపోయాను. అంత ఎడ్జ్లో కూర్చుంటారు ద హోల్ 2 hours ఆఫ్ మూవీ. అంటే నా మూవీ అని నేను గొప్ప చెప్పుకోవట్లేదు, బట్ మూవీ నిజంగానే చూసిన వాళ్ళందరిది సేమ్ ఫీడ్బ్యాక్. లాస్ట్ సెకండ్ హాఫ్లో అయితే ఇంకా మీరు యూ విల్ ఫర్గెట్ దాట్ అసలు మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి, అంత జూమ్ 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 అంత ఫాస్ట్గా వెళ్తుంది. సో మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ మోహన్ గారు చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేశాను, చాలా కష్టపడ్డాను. మాట అంటే షూటింగ్కి, ప్రమోషన్స్కి అమెరికా నుంచి ఇక్కడికి, ఏదో అమీర్పేట్ నుంచి శ్రీనగర్ కాలనీకి వెళ్ళినంత విధంగా నేను ట్రావెల్ చేశాను. ఇయర్లోనే ఆల్మోస్ట్ 6 times ఇక్కడికి వచ్చాను. అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత శ్రమపడి, హౌ మచ్ ఎఫర్ట్ ఇట్ టేక్స్ టు మేక్ ఎనీ స్మాల్ థింగ్ హ్యాపెన్. సో ఇట్స్ నాట్ ఈజీ. చాలా మంది యాక్టర్స్, మెనీ యాక్టర్స్, దే సే దట్ దే ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, బట్ దే ఆర్ లివింగ్ హియర్ అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ ద మూవీస్. బట్ ఐఎమ్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ట్రావెలింగ్ హియర్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ ఐ గెట్. సో దాట్ ఈస్ అ వెరీ టఫ్ థింగ్. దానికి చాలా డెడికేషనే కాకుండా బర్నింగ్ ప్యాషన్ ఉండాలి. అంటే ఒక యాక్టర్ లాగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని. సో ఇట్స్ టైమ్ నౌ, దిస్ ఈస్ ద టైమ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ M4M మూవీ టు మేక్ ఇట్ అ వెరీ బిగ్ సక్సెస్. అండ్ మీరు బిలీవ్ చేయరు దట్ వీ వెంట్ టు గోవా ఫిలిం ఫెస్టివల్. మోహన్ వడ్లపట్ల గారి కనెక్షన్స్ త్రూ వీ వెంట్ దేర్, and people were astonished to see this trailer. They were like awestruck. Anyone I have shown in Goa the Hindi trailer, they were like, can we be part of your movie production, or can you please collaborate with us, or can I act in this movie? Even not just Indian actors, we have met Russian actors, American actors. A lot of people from United States came to Goa Film Festival, and they were all asking that can we collaborate with you in your next Hollywood movie, because M4M Part 2 is going to be done in Hollywood in Los Angeles. So they were all like, can we collaborate? Just seeing a trailer, it garnished so much of attention. You can think that after the movie release, what kind of attention we can get. So anta famous, inta manchi content undi kabatti, it's all in your hands now. The audience and the media, how much support you give to us, because small budget movies which are excellent content ఈ మధ్య బాగా సక్సెస్ అవుతున్నాయి. యాజ్ వీ నో, దట్స్ అ ట్రెండ్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఐ నో వీ కెన్ మేక్ వండర్స్. సో ప్లీజ్ బ్లెస్ మీ ఫర్ మై యాక్టింగ్ అండ్ ద క్యారెక్టర్ వాట్ ఐఎమ్ ప్లేయింగ్, అండ్ బ్లెస్ ద మూవీ విచ్ మోహన్ వడ్లపట్ల గారు హ్యాస్ రిటర్న్ స్క్రిప్టెడ్ అండ్ డైరెక్టెడ్ ఇన్ అ వండర్ఫుల్ వే. ఐఎమ్ ష్యూర్ దిస్ మూవీ విల్ మేక్ వేవ్స్. యాజ్ వీ కీప్ సేయింగ్, anyone who gets the killer in this movie, we announced in Goa Film Festival, we are going to give $1 million. So that's a lot of money. And I just imagine how much confident we are that nobody can even guess the killer. So anyone of you, you guess this killer,
we are going to give $1 million. I know it sounds very fancy, but that's the truth. So first show, first day, you guys go there, and we are going to come up with an app where you can go and register that, you can vote for who you think are the killer. And if anyone is right, then we're going to live up to the promise, whatever we made. Okay, so again, thank you so much. I'm Joe Sharma, and keep blessing. Yeah, this is Mohan Vadlapatla. After decade of gap, అంటే ఒక 12 సంవత్సరాలు, అంటే 10 నుంచి 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత డెబ్యూ డైరెక్టోరియల్ మూవీ ఇది. అది ఛాంబర్లో కానీ కౌన్సిల్లో కానీ చాలా పొజిషన్లు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సెక్రటరీగా 3 years చేశా తెలుగు చలనచిత్ర, తర్వాత ప్రధాన కార్యదర్శిగా 4 years చేశా. అలానే ఛాంబర్కి సెక్టార్ చైర్మన్గా చేశా. ప్రస్తుతం కూడా దిల్రాజు గారి ప్యానల్లో ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ప్రస్తుతం నేను. బట్ ఎనీవే, ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 12 years ఈ మూవీ నా డైరెక్షన్లో, కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్లో చేస్తున్నాను ఈ మూవీని. అంటే నేను చెప్తాం కాదండి, చూశారు కొందరు ఇక్కడ, మన కడాలి రాంబాబుతో సహా చాలామంది, అశోక్ దయాల్తో సహా. సినిమా మటుకు చాలా బాగా వచ్చింది. మీ అందరికి కూడా చూపిస్తాను త్వరలోనే. అలానే రీసెంట్గా హిందీ ట్రైలర్ని కూడా గోవాలో స్క్రీనింగ్ చేశాము. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇఫీలో ట్రమండస్ రెస్పాన్స్ వచ్చి, వాళ్ళు ఇఫీలో వాళ్ళ అఫీషియల్ దాంట్లో మన యొక్క బిట్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో అంటే జనరల్గా అది ఇంపాసిబుల్ టాస్క్, బట్ బికాస్ ఆఫ్ అవర్ మూవీస్ స్ట్రెంగ్త్ వాళ్ళు దాంట్లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చి పెట్టుకున్నారు. సో ఇది చాలా అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మూవీ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయనుకోండి. నేను కథనాన్నే నమ్ముకొని ఈ సినిమాని నేను డైరెక్షన్ చేశాను. నా కథే హీరో, నా కథే హీరోయిన్. అలానే నా స్క్రీన్ ప్లేనే హీరో, నా స్క్రీన్ ప్లేనే హీరోయిన్. ఓన్లీ కంటెంట్ని బేస్ చేసుకొని నేను ఈ సినిమాని డైరెక్షన్ చేశాను. అఫ్ కోర్స్ ఎక్సలెంట్ టీం ఉంది నాకు. నా టీం వర్క్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అలానే నా హీరోయిన్ జో శర్మ, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎంత బాగా చేసిందంటే, నేను చెప్పాను అని అంటే అది సింగిల్ టేక్లో అయిపోయింది. అంత ప్రాక్టీస్ కూడా చేసింది. ఎంత ప్రాక్టీస్ చేసిందని అంటే, ఒకసారి నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా 2 రోజులు నిద్రపోయేది కాదు. ఆ సీను రాగానే సింగిల్ టేక్లో ఓకే చేసింది 90% ఆఫ్ ద సీన్స్. చాలా బాగా చేసింది. ఇంకా క్లైమాక్స్లో అయితే అది అవుట్ స్టాండింగ్ అనుకోండి, మీరు చూస్తారు. ఇంతవరకు 110 years మనకి హాలీవుడ్ నుంచి ఇక్కడ వరకు 110 సంవత్సరాల చరిత్రలో నేను తీసుకున్న కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరూ తీసుకోలేదు. ఇది ఎక్సలెంట్ కాన్సెప్ట్తోని నేను, నా టీం అందరం కలిసి డెవలప్ చేసి దీన్ని బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే చేసి సినిమాని పూర్తి చేశాను. ఫైనల్ కాపీ వచ్చింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యువర్ సపోర్ట్. నాకు మీడియా సపోర్ట్ కావాలి, సోషల్ మీడియా సపోర్ట్ కావాలి, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ కావాలి, ప్రింట్ మీడియా సపోర్ట్ కావాలి. బికాస్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుద్దండి మూవీ. నెక్స్ట్ 10 years ఈ మూవీ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు సినిమాలు చేశాను. మల్లెపువ్వు చేశా, తర్వాత కలవరమాయమదిలో 2 నంది అవార్డ్స్ వచ్చినాయి. బ్లాక్ బస్టర్ మూవీ మెంటల్ కృష్ణ చేశాను. పోసాని ఆ సినిమాతో ఒక 500 సినిమాల్లో నటించాడు. అలా ఈ అమ్మాయి ఈ సినిమాతో హాలీవుడ్లో కూడా టాప్ స్టార్ అవుద్దండి. ఎందుకంటే షీ హాస్ గాట్ దట్ టాలెంట్, అండ్ షీ హాస్ గాట్ దట్ ఎంథూజియాజం, అండ్ షీ హాస్ గాట్ దట్ కమిట్మెంట్ ఆల్సో. సో ఇది డెఫినెట్గా చాలా మంచి మూవీ అవుద్ది. ఇండస్ట్రీలో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా నా మూవీ గురించే డిస్కషన్ ఉంటుందండి రిలీజ్ తర్వాత. బహుశా రిలీజ్ ఈ పెద్ద సినిమాల తర్వాతే రిలీజ్కి వస్తాను, బట్ ఈలో బిజినెస్ చేస్తాను. ఓటీటీకి కూడా నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను. అలానే ఒక మంచి పెద్ద సంస్థ ద్వారా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఉన్న 5-6 సంస్థలలో ఏదో ఒక సంస్థ ద్వారా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాను. అలానే టాప్ 3 OTTsలో ఒకదానికి నేను ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. అది కూడా తొందరలో అది కూడా ఫైనలైజ్ అవుద్ది. బట్ ఆల్